కళ్ళు మూసుకొని తెరిచే లోపల సంవత్సరం అయిపోయింది. చిన్న భవంతి నుంచి పీసీ భవంతులు ఎయిర్ కండిషన్ దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తోటవేలు చెప్పియ సంఘం అధ్యక్షులు కళ్యాణ సుధాకర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆంజనేయ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకి, వేదిక ముందున్నటువంటి కుల బాంధవులకి పేరు పేరు నమస్కారం, పాత్రికేయ మిత్రులు పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. ఒక రకమైనటువంటి మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుకుంటున్నాడు కడప జిల్లాలో. అనంతపురం జిల్లాలో అయితే రాలాయి, సంఖ్యలో ఎక్కువ ఉన్నా చైతన్యంలో ఏర్పడుతున్నారు. నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా మాకేమైనా వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తాయేమో, రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయేమో, మమ్మల్ని తక్కువగా చూస్తారేమో అనే ఆలోచనలు ఉన్నటువంటి మనం నిర్భయంగా మేము కూడా మా పిల్లల పండగగా ఉన్నాం, కుల బాంధవులందరూ కలిసి ఉన్నాం. ఈ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని కానీ, అణచివేతను కానీ, వెలుగుబాటుతనాన్ని కానీ పోగొట్టడానికి నిరంతరం శ్రమ పడతాము. మా జీవితంలో పడిన కష్టాలు మా పిల్లలు పడుతుందనే ఆలోచన ముందుకు పోతామని ఒక స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంతేకాకుండా పిల్లలు కూడా ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీకు చదువుకున్నప్పుడు చదువులో మంచి మార్కులు వస్తే మీకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారంటే అదర్వే మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా, ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఉన్నాం, మీ జీవితంలో ముందుకు పోమని చెప్పేసి. బహుశా చదువు అనేది మీకు ఇతోధికంగా కాకపోయినా జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడంలో, జీవితాశయాలను సాధించుకోవడంలో, మీరు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వృత్తి లేకపోయినప్పటికీ ఆ వృత్తిలోని మెలకువల్ని సూక్ష్మ స్థాయిలో గ్రహించుకోవడంలో మీకు తోడ్పడుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే చదువు అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రోజున ప్రముఖులు మన కులంలో ఒక స్థాయికి దిగినారు, పెద్ద స్థాయికి ఎవరు ఎదగల మన కులంలో. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి మేర మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు, మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉన్నారంటే భవిష్యత్తులో మీరు కూడా ఇది తిరిగి సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మీకు నేర్పిస్తూ ఉన్నారని కూడా మీరు గ్రహించమని చెప్పేసి తెలియజేస్తాను. ఇవ్వాలనేది మీరు గమనిస్తే బిల్ గేట్స్ తెలుసా మా పిల్లలకి? ఈరోజు బిల్ గేట్స్ ప్రపంచ స్థాయి కుబేరుడుగా ఎదిగిన తర్వాత కూడా కొద్ది వరకు మాత్రమే తన దగ్గర పెట్టుకుని మిగతాదంతా ఈజ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, సమాజానికి అంకించేస్తున్నారు. అదే రకంగా విప్రో వాళ్ళు, అదే రకంగా మన నారాయణ గారు, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత డబ్బు అనేది కొద్ది వరకే మనకు అవసరం ఉంటుంది. మనకు సరిపోయినంత పెట్టుకొని మిగతా సమాజానికి, ఎందుకంటే సమాజమే మనకు అన్నీ ఇచ్చేది. ఈ ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లలు కూడా చాలా మందికి స్వార్థ పనులకు ఏముంటుందంటే జాయ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. తీసుకోవడంలో చాలా సంతోషపడుతూ ఉంటుంటారు, లాక్కోవడంలో సంతోషపడుతూ ఉంటారు, తీసుకోవడంలో సంతోషపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అంతర్లీనంగా మాత్రం ఒక భయం ఉంటుంది. ఎప్పుడంటే తప్పు చేస్తున్నాం అనే భావన అయితే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది. జాయ్ ఆఫ్ గివింగ్ ఒకటి అలవాటు చేసుకోండి. భావన అయితే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది. జాయ్ ఆఫ్ గివింగ్ ఒకటి అలవాటు చేసుకోండి. ఇంకోటి ఉపయోగపడడం అనే దాంట్లో సంతోషాన్ని, దానికి ఆకాశమే హద్దు, ఎక్కడ కూడా భయం ఉండదు. మనము రేపు గురించి ఏంటి, మనం చేసిన పనిలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయనే ఆలోచన ఉంటుంది. ఆ సంతోషమే వేరు, ఆ నమ్మకమే వేరు, ఆ ఆత్మవిశ్వాసమే వేరు. అంతే స్థాయిలో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. 10 మందికి ఉపయోగపడతా ఉంటే ఏదో ఒక అంజనేయులనే ఉన్నాడు,
ఏదో రకంగా ఉపయోగపడతా ఉన్నాడు. కానీ భగవంతుడు కూడా ప్రకృతి, భగవంతుడు అంటే వేరే లేదు, ప్రకృతి. నేచర్ విల్ బి సపోర్టింగ్. ప్రకృతి ఏదో పరంగా ఆయనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సంకల్పం, చిత్తశుద్ధి కరెక్ట్గా ఉండి 10 మందికి ఉపయోగపడాలని ఆలోచన ఉంది. నేను ఎదగల, నాతో పాటు 10 మంది ఎదగాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా అందరూ గ్రహించుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను పిల్లలకి ప్రత్యేకంగా. అంతేకాకుండా కులస్తులు కూడా ఈ రకంగా ఏదో ఒక క్రమంలో, నేను కూడా కలవడానికి ఎందుకు వస్తానంటే ఒక బాధ్యత కింద ఆలోచన చేసి వస్తాను. ఎన్నికల కోసం దాని కోసం కాదు. సమయన ఓడ్చుకొని మరీ వస్తాను. ఎందుకంటే నా బాధ్యత ఇది. భూమి మీద పుట్టాము, భగవంతుడు ఇచ్చినాడు. ఇది ఈ కులం అనేది భగవంతుడు ఇచ్చింది కాబట్టి నా వంతు ధర్మాన్ని నేను నెరవేర్చాలనే ఆలోచనగా నాకున్నటువంటి సమయం పాలనలో కూడా మీకు సమయం కేటాయించి మరి రావడం జరుగుతాం. దీంతో అద్భుతాలు జరుగుతాయనే ఆలోచన నాకు లేదు. కానీ మీకైతే మాకు కూడా కొంతమంది ఉన్నారనే ఒక నమ్మకం అయితే ఉంటుంది. జీవితం మాకు అన్యాయం జరిగితే మాట్లాడే వాళ్ళు నమ్మకాన్ని జరుగుతున్నటువంటి వాళ్ళు. ఈరోజున దాదాపు ఆమె అయితే లాస్ట్ టైం పాట పాడింది, అద్భుతంగా పాడింది. ఇందాక ఆయన వచ్చినాడు పాపం, ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాడు. పొద్దుటూరు పోతే ఇచ్చినాడు, మళ్ళీ ఇక్కడ ఇస్తాడు. వాళ్ళు an attempt may be a failure, but there should not be failure of an attempt. మనం చేసే ప్రతి అటెంప్ట్ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకమే ఉండదు. కానీ అసలు అటెంప్ట్ చేయడంలో విఫలం కాకూడదు అనేదే ధోరణి. నిజంగా ఆయన అభినందిస్తాను మనస్ఫూర్తి. ఎందుకంటే పోయినసారి మీటింగ్లో ఇది ఇచ్చినాడు, మళ్ళీ నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, అడ్రస్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు కూడా వేరే ప్రోగ్రామ్స్ తొందరగా వెళ్ళిపోయింది. ఆ రోజు పొద్దుటూరు మళ్ళీ మధ్యలో బయటికి పోయిన తర్వాత వచ్చేప్పుడు గుర్తొచ్చినారే ఆయన పెద్ద ఇంతగా తెచ్చినాడు, నేనేం మాట్లాడలేకపోయినాను, కనీసం ఆయనకి కన్సర్న్ కూడా చూపించలేకపోయినాను అని మనసు ఒప్పుకుని ఈరోజు తీర్చేసినాను. అది తీర్చుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించారు. ఈ 2 కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే భర్త నాకు మంచి మిత్రుడే వాసన్న, అంతే స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోతాను. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి బీసీ నాకు తెలిసి పక్క జిల్లాలో ఎక్కడలేదు. కాబట్టి ఇటువంటి దానికి ఇంకా ఏదైనా 2 కోట్ల రూపాయల నిధులు లేముందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని కూడా చేస్తే భవిష్యత్తులో మన వాళ్ళలో ఒక మూవ్మెంట్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ పెరుగుతుంది. తద్వారా బీసీలకు కనీసం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి, మామూలుగా బీసీలు అంటేనే అన్ని చోట్ల కూడా మనలో వెనుకబాటుతనం ఉందని చెప్పేసి వేరే చోటుకి కూడా మనల్ని వెనుకబాటుతనం చూపిస్తూనే ఉంటారు. మనల్ని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇదంతా ఈ హ్యూమిలేషన్ తట్టుకుంటూనే సమాజంలోకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తాను. ఇది పోవాలంటే మనలో చైతన్యం పెరగాల. మనలో చైతన్యం పెరగాలంటే మన జీవన ప్రమాణాలు పెరగాల. మన జీవన ప్రమాణాలు పెరగాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్న తర్వాత పేరెంటింగ్ కూడా నేను చెప్తా ఉన్నాను. పేరెంటింగ్లో కూడా మార్పు రావాలి. మనలో వెనుకబాటుతనం ఎక్కడుందంటే మన పిల్లల పెంపకంలోనే ఉంటుంది. పిల్లలు పెరిగి సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా బ్రాటప్ కండిషన్స్ చాలా ప్రభావవంతం చేస్తారు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పెంచుతారు, మెకానికల్ ఇవన్నీ ఏది చెప్పరు అసలు. దాని గురించి ఆలోచన ఉంటుంది. సిఎస్సి అని వేస్తారు డైరెక్ట్గా. ఇవాళ రేపు ఈ రిసెషన్ వచ్చిన తర్వాత నవ్వేడేస్ ద రిసెషన్ గోయింగ్ ఆన్. ఉన్నటువంటి ఆర్థిక తిరోగం అనేది ఉండే ఉద్యోగాలు తిరిగేస్తా ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇటువంటి పరిస్థితిలో కూడా మనము కంప్యూటర్ సైన్స్ అంటేనే ఈ లుకింగ్ ప్యాకేజ్ సంవత్సరానికి 5 లక్షల 10 లక్షల ప్యాకేజ్ చూసేసి ఇదేదో బాగుంది అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు ఆలోచన చేసుకుంటున్నారు ఏమంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా జీవనంలో భాగం. దాన్ని నేర్చుకోవాల్సింది. కంప్యూటర్ సైన్స్ చదివినా కూడా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినా కూడా జీవితాన్ని చదవమని చెప్పేసి మీ పిల్లలు తెలియజేస్తారు. మానవ సంబంధాల గురించి తెలియజేస్తారు, సమాజం గురించి తెలియజేస్తారు, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్ల గురించి తెలియజేస్తారు, సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాల గురించి మనల్ని ఎప్పుడు గౌరవిస్తారు, మన ఆలోచన విధానం కానీ మన పద్ధతులు కానీ బాగుంటేనే గౌరవిస్తారు, మన వ్యవహార శైలి బాగుంటేనే గౌరవిస్తారు, మనం 10 మందికి ఆదర్శంగా ఉంటేనే గౌరవిస్తారు అనే
వాస్తవాన్ని నిజాన్ని వాళ్ళకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మేక్ దెమ్ టు లివ్ ఇన్ రియాలిటీ. వాస్తవానికి దగ్గరగా బతికేటువంటి ఆలోచన విధానాన్ని కూడా పిల్లలకు రావచ్చమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఆ బోల్డ్నెస్ కానీ ఆ రియాలిటీని యాక్సెప్టెన్స్ కానీ వస్తే వండర్స్ అది. మరి దాని గురించి భయం ఉండదు, వాళ్ళకి తిరిగితనం ఉండదు. మెజారిటీ ఆఫ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఉండేది ఏముంటే తిరిగితనము, భయము, రేపు ఏమైపోతుందో మన దగ్గర ఉండేది పోతుంది అనే ఆలోచన, ఇవన్నీ కలిసి మనల్ని వెనక్కి లావుతానే ఉంటాయి. దాన్ని అధిగమించే ఆలోచన ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్. అంత మీటింగ్ కొట్టలేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకు పనిముట్లు ఇస్తే జీవనోపాధి రావచ్చు. మన ఆలోచన విధానంలో మార్పు వస్తే మాత్రమే మనం ఎదుగలుగుతామనే ఒక నమ్మకాన్ని తల్లిదండ్రులు గ్రహించుకొని పిల్లలకు చేరవేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి సమయాభావానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా క్షమాపణ కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం ఉందో వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మళ్ళీ అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటివే కాకుండా ఇంకా పరిచయ వేదికలు కూడా ఏదైనా ఏర్పాటు చేసి సంబంధాలు కానీ, మానవ సంబంధాల్లో మెరుగైనటువంటి ఆలోచన విధానం కానీ, ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కూర్చొని మాట్లాడుకొని మన కష్ట నష్టాలు తెలుసుకోగలిగితే మనం అందరూ ఉన్నాము, మనం ఎదగాలనే పట్టుదల ఒక స్పిరిట్ని అందరికీ చొప్పించినటువంటి వాళ్ళమైతే అని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే 4 డబ్బులు మన బిడ్డలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ జోబు నుంచి 2 రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరుకొని ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక 2 కోట్ల గురించి మళ్ళీ చెప్తారని అవి ఫాలో అవుతాను. నేను ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు, నేను ప్రామిస్ చేయకూడదు, చేయలేను కూడా. బట్ మీ ఎప్పటికీ నా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఎప్పటి నేను కంటిన్యూ చేస్తే ఇది సాధించుకోవస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరుకొని ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పెంచినారు, తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణితో పిల్లలు పెంచుతున్నారు, అటు ఆ పెంపకం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. సమాజంలోకి పోయినాక వాళ్ళ ఆలోచన ధోరణి కానీ, వాళ్ళ వ్యవహార శైలి మీద కానీ, వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడంలో కానీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనేది వాస్తవాన్ని తల్లిదండ్రులు కూడా గమనించుకోమంటాను. మీరు పక్కన వాళ్ళని చూసినప్పుడు మనకంటే ఉన్నతమైనటువంటి కుటుంబాలు కానీ, కులాలు కానీ, పిల్లల పట్ల కానీ, వాళ్ళ పెంపకం పట్ల కానీ, వాళ్ళు నివసిస్తున్నటువంటి జీవన ప్రమాణాలు కానీ, పరిసరాలు కానీ ఒకసారి గమనించుకోండి. లావిష్గా మనం జనరల్ ఎడ్యుకేషన్ ఇల్లు కాకపోయినా కూడా శుభ్రంగా ఉండేటువంటి పరిసరాలు ఉన్నాయి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. నాగరికత అనేది సంభాషించేటప్పుడు కానీ, సమాజాన్ని చూసే కోణం కానీ, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో సమాజంలోకి పోయినాక మనకు ఉన్నట్టు ఉండాల్సినటువంటి బాధ్యత కానీ, కష్టాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంతరాలు ఉంటాయి, కానీ వ్యక్తిత్వంలో అంతరాలు మనలో అనాగరికత ఉన్నప్పుడు మాత్రమే వస్తాయనేది వాస్తవం అని దాన్ని అధిగమించమని చెప్పేసి కూడా కోరుతాను. ఆ అధిగమించేటువంటి దిశలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు నాగరికతను కూడా అలవాటు చేయమని చెప్పేసి, జీవితం పట్ల కూడా స్పష్టమైనటువంటి దృక్పథాన్ని ఏర్పడే విధంగా పిల్లలు పెంచమని చెప్పేసి కూడా ఈ వేదిక కోరుతా ఉన్నాను. అప్పుడే వెనుకబాటుతనం పోతుంది. డబ్బుతో వెనుకబాటుతనం పోతుంది అనేది కొద్ది వరకు తప్పదు, మిస్కాన్సెప్షన్. నవేడేస్ గతంలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం, మనకు వర్కింగ్ క్యాపిటల్ పెద్ద పోర్టల్లో ఉండకపోవచ్చు. ఇవాళ రేపు బిజినెస్ స్టైల్ మారింది, గ్లోబల్ ఎకానమీ వచ్చింది. గ్లోబల్ ఎకానమీ వచ్చిన తర్వాత పిల్లలు చదువుకున్న తర్వాత నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతాం. వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి ఎకానమీలో కూడా. మనుషుల అవసరాల్లో తేడాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి మన జీవితంలో భాగమైపోతూనే ఆర్థిక విధానాల్లో మార్పులు వస్తూ పోతాయి. దీన్ని ముందుగా మీరు గ్రాస్ప్ చేసి దానికి అనుగుణంగా మీ జీవితాన్ని అడుగులేసే విధానంలో మార్పులు చేసుకోగలిగితే అద్భుతాలు సాధించగలరని చెప్పేసి కూడా పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను. మీ తల్లిదండ్రులకు తెలియకపోదు, బట్ మీ యు ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్. మీ దగ్గర నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ రావచ్చు, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ రావచ్చు. దానికి క్యాపిటల్ అనేది అవసరం లేదు. నాలెడ్జ్ ఈజ్ ద ఎకానమీ. మీ ఆలోచన విధానాన్ని, మీ మేధస్సును పదులు పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక యాప్ను డెవలప్ చేసినా మీకు డబ్బుని
స్టార్టప్ కంపెనీస్ కింద యాంకర్స్ వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళే దాన్ని కొంటారు, వాళ్ళే ప్రమోట్ చేస్తారు, ఈ షేర్ ఇస్తారు, డబ్బులు సంపాదించడానికి కూడా ఈజీ మెథడ్స్ అనేది వచ్చేసింది. గతంలో అట్లా ఉండేది కాదు. బండవాళం కాదు, బండవాళం లేకపోతే వాడు అప్పులు తెచ్చుకుంటే వడ్డీలు కట్టాడు, ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే వడ్డీలు వడ్డీ తీసుకొస్తాడు. నవ్వుడే దిస్ ఇస్ నాట్ ఎకానమీ మారింది. ఈ మారినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవహార శైలికి అనుగుణంగా పిల్లలు కూడా ఆలోచన చేసుకొని తల్లిదండ్రులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు మీ పిల్లలకి చెప్పగలిగే పరిస్థితుల్లో మీరు అప్డేట్ అవ్వండి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కోరుతాము. మీరు అప్డేట్ కాకుండా పిల్లల్ని అప్డేట్ చేయకపోతే మాత్రము మనం వాళ్ళకి చదువు చెప్పించడం కానీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించేటువంటి మార్గంలో మనం సరైనటువంటి దిశ చూపించలేనటువంటి వాళ్ళం అవుతామనేది కూడా మనందరికీ రైతు అని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి మనం నేర్చుకోవాలి. ప్రపంచం ఏ రంగా పరుగు పెడతాము. ప్రపంచాన్ని బట్టి మనం నడవాలి, కానీ నన్ను బట్టి ప్రపంచం నడవమంటే నడవదు. ఎప్పటికప్పుడు ప్రపంచ పోకడను గమనించండి, ప్రపంచ ఆర్థిక చర్యల్ని గమనించండి. ఇవన్నీ గమనించుకొని దానికి అనుగుణంగానే మన ఆలోచనలు కానీ అడుగులు కానీ ముందుకు పడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతాను. ఎందుకంటే నేను గమనిస్తాను పిల్లలు కూడా ఏం చదువుతున్నాం అంటే ఇంజనీరింగ్ అంటారు, ఏ బ్రాంచ్ అంటే సిఎస్సి అంటారు. పాయింట్ ల్యాండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు ఎవరు వేరే మెకానికల్